చెరువుల కబ్జాపై కఠినంగా వ్యవహరిస్తోంది హైడ్రా. ఇబ్రహీంపట్నం పెద్ద చెరువును హైడ్రా అధికారులు పరిశీలించారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో నిర్మాణాలు గుర్తించారు. గత 2 ఏళ్ల క్రితం పెద్ద చెరువు నిండినప్పుడు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న నిర్మాణాలన్నీ మునిగిపోయాయని స్థానికులు ఫిర్యాదు చేశారు. ఇటు రాచకలువు, ఫిరంగి కాలువలను కబ్జా చేసినట్లు గుర్తించారు హైడ్రా అధికారులు. కాలువలను చెరబట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. హైడ్రాతో పాటు చెరువును పరిశీలించారు రెవెన్యూ అధికారులు. మరిన్ని డీటెయిల్స్ శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, ఇబ్రహీంపట్నం చెరువు ఆక్రమణలపై హైడ్రా సర్వేపై అప్డేట్స్ ఏంటి? ఇవాళ ఇబ్రహీంపట్నంలో హైడ్రా అధికారుల బృందం తనిఖీ చేసింది. పోలీసులు, ఇరిగేషన్, రెవెన్యూ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరిగాయని చెప్పుకోవచ్చు. ఇవాళ ఇబ్రహీంపట్నం సంబంధించిన పెద్ద చెరువు మొదటగా పరిశీలించగా దానికి ఆనుకొని వచ్చినటువంటి అక్రమ నిర్మాణాలు, దాంతో పాటు ఆ పెద్ద చెరువుకి ఆనుకొని ఉన్న చిన్న చెరువు, ఉప్పరిగూడ, పోచారం, చర్లపటేల్ గూడ గ్రామంలోని ఎఫ్టీఎల్ బఫర్ లో అనేక నిర్మాణాలు వచ్చాయి. గతంలో వర్షాలు పడినప్పుడు ఇవన్నీ కూడా చాలా వరకు నీట మునిగాయి. ఇవి ఎఫ్టీఎల్ లో ఎట్లా కడతారు, పర్మిషన్లు ఎట్లా ఇస్తారు అనేటువంటి అంశం పైన వాళ్ళ హైడ్రాకి ఫిర్యాదులు రావడంతో ఇవాళ గ్రౌండ్ లెవెల్ కి వెళ్లి పరిశీలించేటువంటి ప్రయత్నం చేశారు. పూర్తి స్థాయిలో ఈ బఫర్ తో పాటు ఎఫ్టీఎల్ లో అక్రమ నిర్మాణాలు ఎప్పుడు వచ్చాయి అనేటువంటి అంశం పైన కూడా పరిశీలించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి ఇది ఎఫ్టీఎల్ లోకి ఎంత మేరకు వస్తుంది, బఫర్ లోకి ఎన్ని నిర్మాణాలు వస్తాయి, బౌండరీ వాల్స్ మాత్రమే వస్తాయని అక్కడ కొంతమంది అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ పూర్తి స్థాయిలో అన్ని విశ్లేషిస్తామని హైడ్రా అధికారులు చెప్తున్నారు. ఎగ్జాంపుల్ గా ఎన్కన్వెన్షన్ కి సంబంధించినటువంటి అంశం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేశారు. బేసిక్ గా ఎన్కన్వెన్షన్ ఆ తుమ్మిడికుంట చెరువుకు సంబంధించిన ఎఫ్టీఎల్ బఫర్ లో నిర్మాణం అయినాయని అనేక మంది చెప్పినప్పటికీ, హైడ్రా అధికారులు గుర్తించినప్పటికీ దాని ఓనర్ నాగార్జున గానీ లేకపోతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా ఎఫ్టీఎల్ లో రాలేదు, ఇది ఎఫ్టీఎల్ లో లేదు, అక్రమంగా హైడ్రా అధికారులు వచ్చి కూల్చేశారు అని అప్పుడు ఆరోపణలు చేశారు. కానీ వాస్తవ పరిస్థితులు ఏందని తర్వాత మేము క్లియర్ గా చెప్పేటువంటి ప్రయత్నం చేసినాం. సో ఇప్పుడు మళ్ళా ఈ ఇబ్రహీంపట్నంకి సంబంధించిన పెద్ద చెరువు, చిన్న చెరువు, ఉప్పరిగూడ, పోచారం, చర్లపటేల్ గూడకు సంబంధించిన ఎఫ్టీఎల్ బఫర్ లో చాలా వరకు నిర్మాణాలు వచ్చాయి. సో వాటన్నిటిని కూడా ఎవరైతే నిర్మాణం చేశారో వాళ్ళే తొలగిస్తే మంచిది, లేదంటే హైడ్రా ఎంటర్ కావాల్సి ఉంటుంది అనేటువంటి అంశాన్ని ఆర్ఎఫ్ పాపయ్యతో పాటు టౌన్ ప్లానింగ్ అధికారి రామరెడ్డి వాళ్ళకి హెచ్చరించినట్టు మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. సో వాస్తవానికి ఇబ్రహీంపట్నం అంటే ఔటర్ రింగ్ రోడ్ దాటుకొని ఉంటుంది. ఔటర్ రింగ్ రోడ్ అవతల వైపు ఇబ్రహీంపట్నం ఉంటుంది. మరి హైడ్రా పరిధి ఔటర్ రింగ్ రోడ్ వరకు మాత్రమే ఉంటుంది అని అధికారులు చెప్పినప్పటికీ మరి పరిధి పెరిగేటువంటి అవకాశం ఉందా? ప్రభుత్వం రీసెంట్ గా కేబినెట్ లో హైడ్రాకి పూర్తి స్థాయిలో పవర్స్ ఇవ్వబోతున్నామని చెప్పారు. మరి రాబోయే రోజుల్లో హైడ్రా పరిమితి మరింత పెంచబోతున్నారనేటువంటి డౌట్ ఇప్పుడు కలుగుతుంది. ఎందుకంటే అక్కడ స్థానికులు కానీ లేకపోతే ఎవరైతే అక్రమార్కులు బిల్డింగ్ నిర్మించారో వాళ్ళు నిన్నటి వరకు కొంత కాన్ఫిడెంట్ గా ఉండే మనది ఔటర్ రింగ్ రోడ్ దాటి వస్తుంది, సో హైడ్రా ఇక్కడ వరకు రాదులే, మనకేమి కాదులే అనేటువంటి భావనలో వాళ్ళందరూ ఉండే. కానీ ఇవాళ ఆల్ ఆఫ్ సడన్ హైడ్రా అధికారులు గ్రౌండ్ లెవెల్ కి వచ్చి విజిట్ చేయడంతో వాళ్ళందరూ సడన్ గా షాక్ అయినటువంటి పరిస్థితి. సో ఖచ్చితంగా ఎఫ్టీఎల్ ఎంత వరకు వస్తుంది, బఫర్ ఎంత వరకు ఉంది, ఈ ఎఫ్టీఎల్ లో ఎన్ని ఉన్నాయి, రివర్ బెడ్ లో ఎన్ని వచ్చాయి, బఫర్ లో ఎన్ని నిర్మాణాలు ఉన్నాయి, వర్షాకాలంలో ఇవి ఎందుకు నీట మునుగుతున్నాయనేటువంటి అంశాలపైన ప్రస్తుతం సర్వే జరుగుతుంది. మరో 2 గంటల పాటు ఈ సర్వే జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. పూర్తి స్థాయిలో సర్వే జరిగిన తర్వాత ఇది నిజంగానే అక్రమం జరిగింది, అక్రమ నిర్మాణాలు ఇక్కడ వెలిసాయి అనేటువంటి ఒక కంక్లూజన్ కి హైడ్రా అధికారులు వస్తే రాబోయే 2-3 రోజుల్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా ఫీల్డ్ కి వెళ్లేటువంటి అవకాశం ఉంది. ఒకసారి రంగనాథ్ ఫీల్డ్ కి వెళ్లి వచ్చారు అంటే అక్కడ కూల్చివేతలు తథ్యం అనేటువంటి భావన ప్రస్తుతం అన్ని చోట్ల కలుగుతుంది. ఇక్కడ కూడా అట్లాంటి నిర్మాణాలు ఏమైనా ఇల్లీగల్ గా ఉంటే మాత్రం ఖచ్చితంగా హైడ్రా కూల్చేస్తుంది అనేటువంటి అంశాన్ని అయితే వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మొదటగా మాత్రం వాళ్ళకు కొంత ఆప్షన్ ఇస్తున్నారు, మీరే కూల్చుకోండి, మమ్మల్ని ఇక్కడ వరకు రానియకుండా చూసుకోండి అనేటువంటి అంశాన్ని హైడ్రా అధికారులు చెప్పారు. ఒకవేళ వాళ్ళు కూల్చుకోకపోతే మాత్రం ఖచ్చితంగా హైడ్రా అధికారులు ఎంటర్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఓవరాల్ గా ఔటర్ రింగ్ రోడ్ దాటుకొని ఉన్నటువంటి ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి పెద్ద చెరువు, చిన్న చెరువుకు ఆనుకున్నటువంటి అక్రమ నిర్మాణాలు లేదా అధికారుల నిర్లక్ష్యానికి వచ్చి నిర్మాణమైనటువంటి ఆ బిల్డింగ్స్ పైన, ఇళ్ల పైన ప్రత్యేకంగా హైడ్రా ప్రస్తుతం సర్వే కొనసాగుతుంది. ఇరిగేషన్, రెవెన్యూ, హైడ్రా అధికారుల ఆధ్వర్యంలో ప్రస్తుతం ఈ సర్వే అనేది కొనసాగుతుంది. మరి ఏ విధమైనటువంటి యాక్షన్ రాబోయే రోజుల్లో ఉంటుంది, హైడ్రా అధికారులు ఏ విధంగా
ముందుకు వెళ్తారు అనేది చూడాల్సి ఉంది. రైట్ శ్రవణ్.